గట్టంది వియాలో ఉరులేలే అమ్మ వియాల వియాల గట్టంది వియాలో ఉరులేలే అమ్మ వియాల వియాల గట్టంది వియాలో ఉరులేలే అమ్మ వియాల వియాల గట్టంది వియాలో. అవునే రజిత, ఎక్కడున్నావు? బుక్కెట్ బువ్వెత్తురా. వేసుకొని తిను. రజిత అప్పుడు ఏది ఏంది షవులు ఇనత్తలేవా, కళ్ళు కానత్తలేవా? బట్టలు పెడతాన్నా, వేసుకొని తిను. ఏంది నన్ను వేసుకొని తినమంటావా? నేను నీకు ఎట్లా కనిపిస్తున్నాడే? ఎట్లా కనిపిస్తున్నావు? మనిషి లెక్కనే కనిపిస్తున్నావు. మరి మనిషి లెక్క కనిపించినప్పుడు నాకు ఇచ్చే విలువేదే? వేసుక తినుకోమంటాను. ఆ చేతురా. ఏంది జట్ట మొక్కపడా దైద్ర మొక్కపడా వేసుకొని తినత్తలేదా? ఏమో నా పానానికి కలిగినావు. నీకు సావన్నత్తలేదు, నీ తాగొత్తాల పండు వాళ్ళగా. ఏంది నన్ను తాగుపోతాడంటావా? లేకపోతే ఏంది, లేచినాక పోతేవా అంటే బొత్త వలగదాయి పట్ట వాటిల్ ఇంటికి వస్తావు. ఆడదానికి కట్టావు, నీకేం ఏర్పాటు? పొద్దుగా లేవాలి, ఇల్లాకి ఉడవాలి, అరుగు కడగాలి, అలుగు చల్లాలి, ఓలు కోకెలు తోమాలి, బట్ట బట్టలు విండాలి, ఉవ్వ కూర వండాలి, కూరగాయలకు పడి కందాలి, అత్తమామకి వేయాలి, తిన్న కంచాలు కడగాలి, ఎగిరిన కొద్ది గుక్కెడు తిని సత్తి కట్టుకొని పనికి అంత ఉరకాలి. ఇక గిన్ని వేసినా కానీ మీ అసలు మొగోళ్ళకు ఆడదానికి కట్టావు ఏం ఏర్పాటు? ఇక్కడ చేసుకొని తిన శాత కదా ఏమిటి కుక్కత్తనా? ఏంది నన్ను సాధ్య అన్నాడంటావా? నీ సాగు సాగు కాను, నీ దినాలు కాను, నిన్ను ఎత్తుకపోరు, నిన్ను కట్టుకపోరు. నీకు సావని నచ్చలేదు, నాకు గండం అన్న వార్తలేదు. ఏందే ఇట్ట ఉన్నాడు చెప్తున్నావు? నీ అవ్వ ఏం లొల్లి రాలి లొల్లి పాడుగాను. ఇంటికోళ్ళ మంత్రం చేసినట్టే ఉన్నారా మీ ఇద్దరికి బడి రాకుండా? నీ కొడుకు మంచోడే గాని యువత మంత్రం చేసినాది నీ ఇంటికి. ఒకనే భూమి మీద పని చేస్తున్నావా? ఏ ఆడికి పని చేస్తలేదా? బాగా చేస్తున్నావా? నీ కొడుకు మంచోడైన కానీ నేనెందుకు తిడతా? అవునే, ఆయన కూడా మంత్రం చేసినట్టున్నాడు. పని చేయకుండా కొద్ది రోజుగా పట్టే నీకు మంత్రం చేసిర్రు, నీ కొడుకు మంత్రం చేసిర్రు. మీ ఇద్దరికి బడి రాకుండా మంత్రం చేసినట్టున్నారు. అలా కళ్ళల్లో కంపగొట్ట ఏం చెప్పమంటావు పిల్ల? ఇద్దరికి బడి రాకుండా వాళ్ళు మంత్రం చేసింది. అవునే రాదు, మరి అరుచుకొని వద్దాం రాదు. ఏంటిదే ఏంటిదే అరుచుకొని వచ్చేది? మీ ఇద్దరికి కంటితో మంత్రమో పడేస్తలేదు, అరుచుకొని వద్దాం రాదు. నీ అవ్వ మంత్రం లేదు తంత్రం లేదు, సపరేట్ దయరా దండరా పోయేద్దాం రారా ఒకసారి. నీ అవ్వ నీకు అనుమానం బాగుంది, మరి పోయేద్దాంపా. పోయేద్దాం పాయ పిల్ల. ఏమైంది బాల? ఏం బాధ వచ్చింది? ఏం సమస్య వచ్చింది? ఎందుకు వచ్చిర్రే మీరు నా దగ్గరికి, నా లోగిళ్ళకు? నేనేం చెప్పాలి స్వామి? ఈ తాగుబోతోని మీద దయ్యం ఉన్నదని చెప్పన్నా, భూతం ఉన్నదని చెప్పన్నా, ఏమున్నది స్వామి? అంత కోపం ఎందుకే బాల? ఉన్నది చెప్పరాదే? అంత మంచిగా చూడరు స్వామి, మీ మీద మాకెందుకు కోపం? కోపం ఉంటే బతుకుతామా? మీ ఆపద ఏందో, మీ సంపద ఏందో చెప్పుర్రే బాల. నా కొడుకు కోడలకు వాళ్ళ మంత్రం చేసినట్టున్నది స్వామి, కొద్దిగా మంచిగా చూసి చెప్పు. కొద్దిగా ఏం కొంటదనం ఉందో చూసి చెప్పురు స్వామి. వీళ్ళిద్దరికి ఒక గడియనన్న పడతలేదు కదనే బాల, రోజులు ఒళ్ళే అవుతుంది కదనే. అవును స్వామి, అవును, ఉన్నది ఉన్నాడు చెప్తారు. మా కొడుకు కోడలికి లొల్లైతుంది, పడతలేదు నువ్వే చెప్తివి. మళ్ళా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు. ఏం చెప్పిండే?
నువ్వు చెప్పిందే చెప్పిండు. ఏమిరా బాల, ఏం మాట్లాడుతున్నావురా? నా మాటలంటే నీకు నమ్మకం లేదారా? దేవుళ్ళు అంటే గంత చిన్న చూపు చూస్తున్నావేమరా నువ్వు? ఆయనకి తెలియదు బాగా కోపానికి రాకుండా. ఆడిది మొగోడు కలిసి దండి మంత్రం చేసిర్రు కదనే, పెద్ద శక్తిని తోలిరు కదనే ఇంట్లకు. మీ అందరికి పానగండం ఉన్నది కదనే బాల. స్వామి ఈ గండం ఎట్లా పోవాలా మరి? ఆడిమొగ మంత్రం దండిగా ఉన్నది కదనే, మీ పానాలకు ముప్పు ఉన్నదే. మళ్ళీ అవుతారని రాది, అన్ని గురంగా చెప్తా. అయితారందాక జాగ్రత్త ఉండు. నీ అవ్వ అయితారని లేదు గీతారని లేదు. అసలు ఈ మంత్రాలు తంత్రాలు ఏముండే, నువ్వు ఒకటి లేని తోటి పెడతావు. అయితేనే కానీ రచితేదే మనకన్నా ముందుగా వచ్చిందిరా. అయితే ఏంది నీళ్ళు అన్న దూపైతుందా? నీళ్ళరా దాన్ని అయితే మనకు నీ అవ్వ నేను దాన్ని ఏమంటానే. దయ్యమే చంపేస్తుంది. అమ్మో దయ్యం దయ్యమే. నడు నడు ఇది ఉండద్ది. అమ్మో ఆగు, దీని సంగతి చెప్తా. ఇది నడే నడే దాని సంగతి చెప్తాం దా. ఎవరి చంపేటట్టే ఉంది. చెప్పవా ఏ సంగతి? సార్ నాకు పెయిన్ దెంకపోయింది. దెంకపోయిందా? ఎవరినన్నా తీసుకొని లేచిపోయిందా? ఏమో సారు, ఇంట్లోకి వెళ్ళింది, కంటికి కనిపించకుండా. మరి ఎన్నేళ్ళు ఉంటాయి నీ భార్యకు? ఏ భార్యకు సారు? మొదటి దానికా ఇంకా సిరిదానికా? అంటే నీకెందరు భార్యలు? సార్ ఇతనికి 2 భార్యలు సారు. ఇద్దరు భార్యలా? మరి నీ మొదటి భార్య పోయిందా ఇంకా సిరి భార్య పోయిందా? ముగ్గురు వేరు సారు. ముగ్గురంటే ముగ్గురిని చేసుకున్నావు నువ్వు? ఇద్దరిని చేసుకున్న ఒకదాన్ని ఉంచుకున్నా సారు, ముగ్గురు వేరు. మరి మొదట ఆమెకి ఏమైంది, ఎట్లా పోయింది? సార్ మొదట ఆమె ఉల్లిగడ్డలతో లేచిపోయింది. ఆమె మీద ఇంతకు ముందే కేసు ఫైల్ అయింది సార్. అప్పుడు మీరు ఇక్కడికి రాలేదు. మరి రెండో భార్యకి ఏమైంది? సార్ ఎల్లిగడ్డలో పోయింది. మొదటి భార్య ఉల్లిగడ్డలోంతో పోయింది, రెండో భార్య ఎల్లిగడ్డలోంతో పోయింది. మరి ఉంచుకున్న దానికి ఏమైంది? సారు అది చెప్పక చేయక ఇటో వీకి. మరి ఎందుకు వాళ్ళందరూ అట్లా పోతుర్రు? నీ దగ్గర మ్యాటర్ లేదా? ఏంటి సార్ పుస్తకానికి అంత మాట మాట్లాడితే? ఆడ కట్టుకోవాలి నువ్వులే 4 మెంటల్ చేస్తానా సార్? అది మాగాడ్రా బుజ్జా. సార్ సార్ నన్ను గీరింది సార్. సార్ నన్ను కొట్టింది సార్. సార్ నన్ను చంపేద్దాం సార్. సార్ చూడండి సార్, ఇగో సార్. ఏమైందయ్యా అసలు ఏమైంది? చూడండి సార్, నన్ను గీరింది, గిచ్చింది, కొట్టింది, కొరికింది సార్. చూడండి సార్. సార్ ఇప్పుడు ఎవరి మీద కేసు ఫైల్ చేయమంటావు? అది దయ్యం 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 మీద. దయ్యం ఏందయ్యా? దయ్యం దయ్యం మీద కేసు ఫైల్ చేస్తారు వాళ్ళనా? అసలు నేను ఎవరు కొట్టిరయ్యా? మమ్మల్ని ఎందుకు పరిచయం చేస్తున్నావు? దయ్యం కొట్టింది సారు. ఒకడికి పోయితే దేవుడు వచ్చి మీ ఇంట్లో దయ్యం ఉన్నదని చెప్పారు. ఏంది దయ్యమా? అవును మేడం, దయ్యమే. నువ్వు తాగి మాట్లాడుతున్నావా, సో లేకుండా మాట్లాడుతున్నావా? దయ్యం ఏందా దయ్యం? ఎవరిని ఫూల్ చేస్తా అనుకుంటున్నావు? స్టేషన్కి వచ్చి కేసు పెడతా అంటున్నావు దయ్యం మీద. అయ్యో సార్, మీరు గడ్డం నెత్తికి ఎంటికలు ఎందుకు పెంచుకున్నారు సార్? నేను తిరుపతికి వెళ్తాను మొక్కుకున్నా, తిరుపతి కాడ గుండు గీయించుకుంటాను మొక్కుకున్నా, అందుకే పెంచుకున్నా. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతురుగా, ఇప్పుడు దయ్యం ఉందని కూడా నమ్మాలి. చూడండి సార్, కిన్ని సాక్ష్యాలు ఉన్నాక ఎందుకు నమ్మాలి సార్ మీరు? దయ్యం ఉన్నదని నమ్మాలంటే చట్టం కూడా నమ్మాలి కదా. అసలు ఎట్లా కేసు ఫైల్ చేయమంటావా? అసలు సాక్ష్యాలు ఏమున్నాయి?
చట్టం ఒప్పుకోదు కదా కేసు ఫైల్ చేయడానికి. సార్ సార్ చూడండి సార్, నా పరిస్థితులు చూడండి సార్. మా ఇంట్లోనే దయ్యం ఉంది సార్, కావాలంటే వచ్చి చూడండి సార్. మమ్మల్ని అందరూ చంపేస్తారని సవాల్ వేస్తుంది సార్. సార్ రండి సార్, వచ్చి చూడండి సార్ కావాలంటే. సార్ ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఆ గీరుడు గిచ్చుడు కొరుకుడు ఒంటి నిండా రక్తం. మనం దయ్యాలు ఉన్నాయంటే నమ్మం కానీ ఒకసారి ఘటన స్థలాన్ని మీరు పరిశీలించండి సార్. సార్ రండి సార్, లోపల దయ్యం. ఆగు అసలు ఏమైంది నీకు? ఎవరు కొట్టిరు? ఎక్కడ కొట్టిరు? మేడం లోపల లోపల లోపలికి ఏం వస్తుందా? జరిగింది? ఏం జరిగింది? సార్ కొట్టింది సార్, గీరింది. ఇగో లోపల లోపల సార్. సార్ దయ్యం దయ్యం సార్ లోపల. ఏమైందా దయ్యం? సార్ నిజం సార్, సార్ నిజంగా ఉంది సార్ లోపల. ఏమైందమ్మా? దయ్యమా? చూసిర్రా మీరు? నువ్వు దేని విషయం అనుకున్నావు? తా పిరుకోలేకున్నావు. ఏయ్, ఎవరు లోపల? లోపల ఎవరు? ఎవరు? అయ్యో అయ్యో అద్దమ్మా, అయ్యో దేవుడా, అయ్యో అయ్యో దేవుడా, అయ్యో ఓ ఇచ్చిపెట్టే, అయ్యో అయ్యో దేవుడా ఇచ్చిపెట్టే. అయ్యో సార్ దయ్యం. సార్ దయ్యం ఉంది సార్. అమ్మో సార్, లోపల దయ్యం ఉంది సార్, దయ్యం. సార్ దయ్యం ఎక్కడ గియ్యం ఎక్కడ సార్? అవసరం అయితే నేను కూడా పోయేస్తా. సార్ 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 మీరు ఎందుకు నమ్ముతలేరు సార్? మేము అందరం చెప్తున్నాం కదా సార్, నిజంగానే దయ్యం ఉంది సార్. అరెస్ట్ చేయరు సార్, దయ్యాన్ని అరెస్ట్ చేయరు. నేను చూసేస్తాను. ఏమైనా దయ్యం? సార్ ఇది నా పిల్లమే కానీ దీని మీద ఏదో శక్తి ఉంది సార్. ఇది నిజంగా దయ్యమే సార్, నిజంగా దయ్యమే సార్. ఏంది? దీని మీద శక్తి ఉన్నదా? దయ్యం ఉన్నదా? అవును సార్, దయ్యం ఉన్నది సార్. ఎవరు చెప్పిర్రు? ఎవరు చెప్పిర్రు? సార్ దేవుడు వచ్చే కాడికి పోతే మా ఇంట్లో దయ్యం ఉందన్నాడు సార్. ఇది అదే దయ్యం సార్, ఇది నిజంగా దయ్యమే సార్, దయ్యమే సార్. చెప్పు, ఏమైంది చెప్పు. నేను దయ్యాన్ని, వీళ్ళని కొడతా, వీళ్ళని చంపుతా, వీళ్ళని బతకనియా, అవసరమైతే నిన్ను కూడా కొడతా. దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇది నువ్వు కావాలని చేస్తున్నావు. ఎందుకు చెప్తున్నావు చెప్పు. నీ మీద ఏం లేదు చెప్పు. ఆమె మీద పెద్ద దయ్యం ఉంది సార్, పెద్ద శక్తి భూతం ఉంది సార్. మీరు నమ్ముతలేరు సార్? అవును, నేను దయ్యాన్నే, నేను భూతాన్నే, మీ అందరిని చంపుతా. నా మీద పెద్ద శక్తి ఉంది. దయ్యం లేదు, భూతం లేదు. నువ్వు వీళ్ళకు ఏమని చెప్తున్నావు? మూఢనమ్మకాలకు వీళ్ళకి బలం పోస్తున్నావు. ఇంకా ఉన్నారని చెప్పు. ఇట్లా ఎందుకు చేస్తున్నావు చెప్పు. సార్, మా ఆడళ్ళ బాధ ఏ మగోనికి అర్థం కాదు. పొద్దుగా లేచినప్పటి నుంచి ఇంటి చుట్టూ ఇంట్లో పనులన్నీ చేసి పెట్టాలి. వాడు చెప్పింది అండాలి, వాడికి నచ్చినట్టు ఉండాలి, వాడు చెప్పింది తినాలి. ఎంత మంచిగా ఉన్నా కూడా రోజుకొక విధంగా కొట్టుడు, తిట్టుడు, బాధ పెట్టుడు, ఎదురు ఏం చేయలేకపోయినా అన్నీ భరించిన. మా మధ్య జరిగే దొల్లు చూసి వాళ్ళ అమ్మ మీకు పడకుండా ఎవరో మంత్రాలు చేసారు, ఈ ఇంట్లో ఏదో శక్తి ఉంది అని చెప్పి ఈ స్వామి దగ్గరికి తీసుకుపోయింది. పోయిన తర్వాత ఈ స్వామి నిజంగానే మీ ఇంట్లో శక్తి ఉంది, దయ్యం ఉంది అని చెప్పింది. దాన్ని అవకాశంగా తీసుకున్నా, ఎదురుగా వాళ్ళని ఏం చేయలేకపోతున్నా అని నిజంగానే దయ్యం ఉన్నట్టు ఈ నాటకం ఆడి వీళ్ళ సంగతి చెప్పాలని చూసిన. మనకు రోగం అత్తెనో నొప్పత్తెనో జుట్టి తీసి నలుగురు నడిచి దారిలోనే పోస్తారు. అదే మనకు తగరాని బాధ వస్తే మన బాధ భగవానికి కూడా రావద్దని కోరుకునే దేశంలో పుట్టాము. గుర్తుంచుకోండి, మూఢనమ్మకాలకు తావు ఇవ్వకండి.